ఏమీ లేదండి. ఆయన సనాతన ధర్మం అంటున్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అది ఈయన తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళ స్కూల్ వేర్ అనుకుంటారు కదా! ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళు సంథింగ్ స్పెషల్ వాళ్ళు అనుకుంటారు ఒకటి. 2 జస్ట్ ఆస్కింగ్ అంటూ అడుగుతూ ఉంటాడు. మనం జస్ట్ ఆస్కింగ్ అని మనం అడిగితే సమాధానం చెప్పడాయన. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌కి ఎందుకెళ్ళాడాయన? హ్మ్. అది కూడా ఏదో చాలా అసలది బెట్టింగ్ యాపే వినటానికే చాలా ఫన్నీగా ఉంది మీరు వింటే. హ్మ్. 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 కదా! నిన్న హ్మ్. దానికే ఆయన వచ్చారు. విచారణకొచ్చారు. అవును. వచ్చి నేనేం డబ్బులు తీసుకోలేదు. ప్రమోట్ చేశాను గానీ, ఇంక మీదట ఇలాంటివి నేను చేయను. ఎవరు చేయకండి అని ఓ సలహా ఇచ్చాడాయన. అంటే డబ్బులు తీసుకోకుండా చేస్తారా మనకు తెలీదు. సెలబ్రిటీలు అలా చేస్తారేమో మరి. హ్మ్. అంటే ఇది కొత్త న్యూస్ మనకి. హ్మ్. సో, బెట్టింగ్ యాప్‌లనేవి డబ్బులు తీసుకోకుండా చేసి, ప్రజలని మీరు పక్కదోవ కూడా పట్టిస్తారనమాట. సో, ఇదొక కొత్త విషయం మనకి 'ప్రకాష్ రాజ్' గారి ద్వారా అర్థమైంది. సరేనయ్యా! నువ్వు ఏదో వచ్చావు, వెళ్ళావు అని లేకుండా, మీకెందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే మీరు భరించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. అది మనకు అర్థమైతుంది. బికాజ్ ఒక మనిషి ఎదుగుదలని మనం తీసుకోవాలి. ఇది భారతదేశం అండి. ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి. హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు. హ్మ్. ఒక సనాతన ధర్మం అంటే మీకెందుకు కష్టం వస్తుందో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఏ మతము పాటించకుండా పెరిగారా ప్రకాష్ రాజ్ గారు? వాళ్ళ ఇంట్లో ఎవరు ఏ మతాన్ని పాటించరా? పాటిస్తారు కదా!